హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియో మొత్తం చూసాక మీరే చెప్పండి, దీన్ని దిబ్బ రొట్టె అంటారా, పాన్ కేక్ అంటారా? మా అమ్మాయి ఈ మధ్య తనంతట తను ఏదో ఒక రెసిపీ చేసుకోవడం వల్ల పాన్ కేక్ చేసుకుంటా అంటూ మొదలుపెట్టింది పని. మీరు చూస్తూ ఉండండి. పని తను మొదలు పెట్టేసి నాకు అప్పచెప్పేసింది. నా వల్ల కాదు అమ్మ నువ్వే చెయ్యి అంటూ. పాన్ కేక్ చేసుకోవాలని తనకు అనిపించింది. దానికోసం ఒక 30 వరకు వీడియోస్ చూసిందంట. ఇందులో ఏమేమి వేసినావు అన్నావు? బనానా అండ్ బ్రౌన్ షుగర్, అంతే కదా? సరే, ఓకే. పిండిలో కొంచెం కొంచెం మైదా పిండి, ఎక్కువ మిగిలింది జొన్న పిండి, ఇంకా ఇలాచీ వేసినావు, ఇంకా బేకింగ్ సోడా, ఇంకా సాల్ట్. ఓకే, మంచిగా వేస్తున్నానా? నువ్వు ఊహించినట్టే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానా ఏమన్నా? కరెక్టే. సరే, ఈ స్టేజ్లో కొన్ని పాలు పోయొచ్చు అంటావా? చాలా తిక్కువ ఉంది చూడు. పోయేనా ఆగనా? సరే, నువ్వు చెప్పినప్పుడు ఆపుతా. నువ్వు చెప్పు. అంతేనా? అంటే ఆ డైలాగ్ వచ్చేటట్టు చేసినావా, రాకుండా చేసినావా? ఓకే, ఇది మ్యూట్ చేస్తలేడు. ఇట్లా ఓకే కదా? బనానా ఇంకొంచెం మ్యాష్ అయినా పర్వాలేదు, కానీ ఇట్లా కూడా మంచిగానే వస్తుంది కదా మనకి. ఓకే, సరే. ఇక అప్పటి నుంచి అడగడం మొదలుపెట్టింది, ఇంట్లో గోధుమ పిండి ఉందా అని. 2 రోజులు అయింది. కొన్ని కారణాల వల్ల ఇంకా నేను గోధుమ పిండి లేదని గమనించుకోలేదు. తీరా చూస్తే జొన్న పిండి ఉంది. ఇట్లా చాలా ఇంకొంచెం మందం గుర్తులేదు తెలవాలి మనకి అయినట్టు రావాలి, అంతేనా? సరే, చూద్దాం. ఇక్కడ కావాలని అమ్మని ప్రశ్నించాను. ఇంకెక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉడికితే తెలిసిపోతుంది, ఇంకా కొంచెం అవ్వాలిలే కానీ తెలుస్తుంది కదా మనకి. దోశ లెక్కనే ఉంటుంది. ఇంకా బబ్లింగ్ అవ్వాలి. చూద్దాం చూద్దాం అటు సైడ్ ఎట్లా ఉంటుందో. మంచిగా వచ్చిందిలే మోడలే. మరి ప్యాన్ కేకు, దోశ అన్నీ ఒకటే అమ్మ. ఏ పేర్లు పెట్టుకుంటుంది అదే. మళ్ళీ అట్టు అన్న కదే, దోశ అన్న అదే, దిబ్బ రొట్టె అంటే మందం చేయాలి, ఊతప్పం అంటే కూడా మందం చేయాలి. అట్లనే ఉంటాయి పేర్లు. ఇప్పుడు మీరు చెప్పండి ఏమనాలి?